అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డబుల్ స్టాండర్డ్స్ మళ్ళీ కొనసాగించాడు. ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడి జరగగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి మిస్సైల్స్, రాకెట్ లాంచర్స్, అట్లాగే డ్రోన్స్ వాడిందో వెంటనే దాంట్లో రియాక్ట్ అయింది బైడెన్. నెతన్యాహుకు ఫోన్ చేశాడు, నీకు సపోర్ట్ ఉంటాం, ఇరాన్ గనక చేస్తే అంటూ తన యుద్ధ నౌకలు పంపించాడు, ఆయుధాలు పంపిస్తామన్నాడు. యూరోపియన్ సంఘీభావం ప్రకటించింది. ఇలాంటి దశలో మళ్ళీ ఒక డబుల్ గేమ్ ఏంటయ్యా అంటే, మేము బైడెన్ టోల్డ్ నెతన్యాహు యుఎస్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ అఫెన్సివ్ ఆపరేషన్స్ అగెన్స్ట్ ఇరాన్. అంటే ఇరాన్ మీద దాడికి మేము వెళ్ళాం, ఇరాన్ నీ మీద చేసేటటువంటి దాడుల్ని మేము దారిలో కంట్రోల్ చేస్తాం, నువ్వు చేసుకునే దాడి నువ్వు చేసుకో. ఇప్పుడు అక్కడ కూడా అదే కదా చేస్తుంది. హమాస్ మీద దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ని దెబ్బకొట్టడానికి హౌతీలు దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడిని ఆపడానికి అమెరికా తన సైన్యాలు పంపించింది, యూరోపియన్ తన సైన్యాలు పంపించింది అమెరికా ఆధ్వర్యంలో. కాబట్టి ఇక్కడ కీలకమైన పరిణామం, మేము నిన్ను రక్షించుకోవడానికి సహకరిస్తాం తప్పించి నీ తరపున యుద్ధం చేయమని స్పష్టతనిచ్చింది అమెరికా.